Dear viewers, hi. Today we are going to discuss about CTET 2025 psychology paper, what we say in Telangana, TET, or what we call child development pedagogy. Child development and pedagogy. Okay. Particularly for the first paper, we'll discuss what are the topics which will be covered for your 30 marks in the examination. In previous video itself, I told you that there will be 5 divisions. One, what we call child pedagogy. Second, language 1. Third, language 2. Fourth, mathematics. And fifth, EVS. So today I will try to focus on what will be included in the child development and pedagogy paper. Okay, right. So, particularly for students who are writing CTET for first to fifth eligibility, you see, child development and pedagogy paper includes 3 areas. In these 3 areas, first we will have 15 questions on child development. These are 15 questions. Okay, we'll come to the topics later. And second, another this one is concept of inclusive education and understanding children with special needs. Okay, 5 questions on that. So 15 plus 5, 20 questions, right? Then third one is learning and pedagogy. So the first paper, what we call um, what we call uh, child development pedagogy paper. We have 3 subtopics: child development, inclusive education, and learning and pedagogy. So in first paper, what we are going to see that topics. First, we see concept of development and relationship with early. తెలుగు మీడియం అభ్యర్థులకు ముఖ్యంగా మనం గమనిక ఏంటంటే దాదాపు ఇదంతా కూడా ఆంగ్లంలో మన క్వశ్చన్ పేపర్ ఉంటుంది కాబట్టి మనం తీసుకున్నట్టయితే ఇక్కడ మొదటి టాపిక్ ఏముంటుందంటే విద్యార్థి యొక్క వికాసము మరియు దాని యొక్క రిలేషన్ విత్ అభ్యసనం. సో మొదటి టాపిక్లో మనం చూసినట్టయితే విద్యార్థి వికాసము మరియు అభ్యసనం. రెండోది వికాసం యొక్క ప్రిన్సిపల్. ఫర్ ఎగ్జాంపుల్ ఎలిజబెత్ హార్లాక్ సంబంధించి ప్రిన్సిపల్స్ ఉన్నాయి కదండి, దాని మీద ఉంటుంది. మూడోది పిల్లల యొక్క లెర్నింగ్ మీద లేదా అభ్యసనం మీద అనువంశికత మరియు పర్యావరణము లేదా సరౌండింగ్స్ యొక్క ఇంపాక్ట్ ఏముంటుంది. నాలుగోది తీసుకున్నట్టయితే సాంఘికరణ ప్రాసెస్, సోషలైజేషన్ అంటాం. అంటే విద్యార్థులు ఏ విధంగా దాని చుట్టూ ఉన్న వారితో, టీచర్తో కానీ పేరెంట్స్ తోటి కానీ దాని చుట్టూ ఉన్న ఫ్రెండ్స్తో కానీ ఎలా సాంఘికరణ చెందడం జరుగుతుంది, అంటే ఇంటరాక్ట్ కావడం జరుగుతుంది. ఐదో టాపిక్ తీసుకున్నప్పటికీ ఇక్కడ మనకు థియరీస్ ఉన్నాయి. ముఖ్యంగా కన్స్ట్రక్టివిజం అంటాం, నిర్మాణాత్మకత అంటాము. దాంట్లో పియాజే యొక్క థియరీ, కోహెల్బర్గ్ థియరీ మరియు వైగాస్కి యొక్క థియరీ ఉంటుంది. ఈ 3 థియరీకి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మీకు ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉంటుంది. ఆరోది వచ్చేసి పిల్లల యొక్క చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్, అంటే విద్యార్థి అదేవిధంగా తన చుట్టూ ఏ విధంగా నేర్చుకుంటాడు, ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఇంటెలిజెన్స్, కన్స్ట్రక్టివిజం అండ్ ఇంటెలిజెన్స్ సంబంధించి, అంటే ఈ యొక్క సంబంధించి ఈ మధ్యలో చాలా చర్చలు జరుగుతున్నాయి కాబట్టి ఈ టాపిక్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి MDI, మల్టిపుల్ డైమెన్షనల్ ఇంటెలిజెన్స్. తొమ్మిదవది వచ్చి లాంగ్వేజ్ అండ్ థాట్, భాష ఏ విధంగా విద్యార్థులు అభివృద్ధి చెందుతుంది, అదేవిధంగా థాట్ ప్రాసెస్, ఆలోచన ఎలా పెంపొందుతుంది. 10వ టాపిక్ వచ్చేసి జెండర్ యాజ్ ఎ సోషల్ కన్స్ట్రక్ట్, అంటే మనము జెండర్ అంటే ఈ యొక్క జెండర్ బయాస్, జెండర్ సంబంధించిన ఏదైతే విషయాలు ఉన్నాయో మనకు సెకండ్ ఇయర్లో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సెకండ్ పేపర్లో దీనికి సంబంధించిన అంశాలు దొరుకుతాయి. ముఖ్యంగా జెండర్ రోల్స్ ఏంటిది, జెండర్ బయాస్ ఏంటిది, ఏ విధంగా మనం బుక్స్లో లేదా బయట తిరుగుతున్నప్పుడు జెండర్ బయాస్ ఎలా ఉంటుందన్న దాని మీద ఉంటుంది. ఇది మనకు సెకండ్ ఇయర్ సెకండ్ పేపర్లో దొరుకుతుంది. తర్వాత ఇండివిజువల్ డిఫరెన్సెస్, అంటే విద్యార్థుల మధ్య వైయక్తిక విభేదాలు, అదేవిధంగా ఏ విధంగా మరి భాషాపరంగా డైవర్సిటీ, చాలా మల్టిపుల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. అదేవిధంగా కులం, అదేవిధంగా జెండర్, కమ్యూనిటీ, ఇవన్నిటిని డిఫరెన్సెస్లో
వైయక్తిక విభేదాల ద్వారా ఎలా నేర్చుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి 12వది ఏ విధంగా మనం పిల్లల్ని అసెస్ చేస్తాం, అంటే ఎగ్జామినేషన్ ఎలా పెడతాం, స్కూల్ బేస్డ్ అసెస్మెంట్, కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్, అదేవిధంగా ఫార్మేటివ్ సమ్మేటివ్ అన్నిటికి సంబంధించిన అంశాలు కూడా ఉంటాయి. అదేవిధంగా 13వ టాపిక్ వచ్చేసి క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తాము, అదేవిధంగా పిల్లలు ఎలా రెడీ అవుతారు ఎగ్జామ్స్కి, అదేవిధంగా పిల్లల్లో క్రిటికల్ థింకింగ్ ఎలా జరుగుతుంది క్లాస్ రూమ్లో, అదేవిధంగా పిల్లల యొక్క అచీవ్మెంట్ ఎట్లా మనం అసెస్ చేస్తాం. ఈ అన్ని 13 టాపిక్లు మనం తీసుకున్నట్టయితే 13 టాపిక్ల నుంచి 15 క్వశ్చన్స్ వస్తాయి. రెండోది వచ్చేసి చిన్న టాపిక్, దీని నుండి మనకు 5 క్వశ్చన్స్ వస్తాయి, 5 మార్కులు ఉంటాయి. కాన్సెప్ట్ ఆఫ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అండ్ అండర్స్టాండింగ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్. ముఖ్యంగా ఇది తీసుకున్నట్టయితే ఈ టాపిక్ సంబంధించిన అంశాలన్నీ కూడా సెకండ్ ఇయర్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో సెకండ్ పేపర్లో ఉంటాయి. ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే అడ్రసింగ్ లెర్నర్స్ ఫ్రమ్ డైవర్సిటీ, వివిధ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే పిల్లలు, అదేవిధంగా డిసడ్వాంటేజ్ అంటే కొన్ని సామాజిక పరంగా లేకపోతే ఆర్థిక పరంగా ఎక్కడైతే విద్యార్థులు అసమానత ఎదుర్కొంటారో అలాంటి వాళ్ళని ఎలా అడ్రస్ చేస్తాం. అదేవిధంగా రెండో టాపిక్ తీసుకున్నట్టయితే పిల్లల్లో ఉండే సిడబ్ల్యూఎస్, ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే ఇంపైర్మెంట్ అంటున్నాం. ఇక్కడ మెంటల్లీ రిటార్డెడ్ ఉండొచ్చు, లేకపోతే డౌన్ సిండ్రోమ్ ఉండొచ్చు, సెరిబ్రల్ పాలసీ ఉండొచ్చు, అనేక అంశాలు మనం చూసినట్టయితే ఈ సెకండ్ పేపర్లో మనకు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సెకండ్ ఇయర్ పేజ్లో మనకు దొరుకుతుంది. మూడవది వచ్చేసి ప్రతిభావంతులైన విద్యార్థులకు ఏ విధంగా నేర్పుతాం, టాలెంటెడ్ క్రియేటివ్ సృజనాత్మకగా ఉన్న పిల్లలకు ఎలా నేర్పుతాము, ఇవన్నీ కూడా 3 టాపిక్స్ మనకు ఈ 3 టాపిక్స్ కూడా మనకు 5 మార్క్స్ కవర్ అవుతాయి. లాస్ట్కి వచ్చేసి లెర్నింగ్ అండ్ పెడగాలజీ, అంటే అభ్యసనము మరియు బోధనా శాస్త్రం. ఇక్కడ తీసుకున్నట్టయితే పిల్లలు ఎలా అర్థం చేసుకుంటారు, పిల్లలు ఎలా ఆలోచిస్తారు, పిల్లలు ఎలా నేర్చుకుంటారు, అదేవిధంగా పిల్లలు ఎలా ఫెయిల్ అవుతారు సక్సెస్ఫుల్లో, రైట్. రెండోది వచ్చేసి బోధన మరియు అభ్యసన ప్రాసెస్, టీచింగ్ అండ్ లెర్నింగ్, అదేవిధంగా పిల్లలకు నేర్పడానికి ఎలాంటి స్ట్రాటజీ తీసుకుంటాం, అదేవిధంగా అభ్యసన ఏ విధంగా సామాజిక అంశం, అదేవిధంగా సమాజం నుంచి ఏ విధంగా నేర్చుకుంటాం. మూడోది తీసుకున్నట్టయితే విద్యార్థి తనంతట తను ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం ఎలా నేర్చుకుంటాడు, అదేవిధంగా సైంటిఫిక్ ఇన్వెస్టిగేటర్ ఎలా అవుతాడు. చాలాసార్లు మనం చూస్తుంటాం పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులకు అవకాశం ఇవ్వడం జరగదు, కానీ ఇక్కడ ఏమంటున్నాం చైల్డ్ పెడగాలజీలో ఏమంటున్నామంటే ప్రాబ్లమ్ సాల్వింగ్, తనకు తాను నేర్చుకోవడం, తనకు తాను సమస్య పరిష్కారం చేయడం, అదేవిధంగా సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేయడం. అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే 4వ టాపిక్ ఇంకా ఆల్టర్నేటివ్ కాన్సెప్షన్స్ ఆఫ్ లెర్నింగ్ ఇన్ చిల్డ్రన్, అదేవిధంగా పిల్లలు తమ యొక్క తప్పులను ఎలా తెలుసుకొని వాటిని ఎలా కరెక్ట్ చేసుకుంటారు లెర్నింగ్ ప్రాసెస్లో. 5వ టాపిక్ వచ్చేసి కాగ్నిషన్ అండ్ ఎమోషన్స్, ముఖ్యంగా అర్థం చేసుకోవడము, అదేవిధంగా మన ఎమోషన్స్ ఎలా కంట్రోల్ చేసుకుంటాము, ఎమోషన్స్ ఏ విధంగా అభ్యసనలో తోడ్పడతాయి, అభ్యసనలో విలంబన ఎలా అవుతాయి. 6వ టాపిక్ వచ్చేసి మోటివేషన్ అండ్ లెర్నింగ్, అభ్యసనకు ఏ విధంగా మనం తీసుకున్నట్టయితే మోటివేషన్ పనికి వస్తుంది అన్నది. 7వది వచ్చేసి ఏ ఫ్యాక్టర్స్, ఏ కారణాలు లెర్నింగ్ అంటే అభ్యసన చేయడానికి ఉపయోగపడతాయి. సో మనం తీసుకున్నట్టయితే 3 అంశాల్లో మీకు దాదాపు 30 క్వశ్చన్లు వస్తున్నాయి. ఫస్ట్ మనం తీసుకున్నట్లయితే చైల్డ్ డెవలప్మెంట్లో మనకు వచ్చేసి 15 మార్కులు ఉంటున్నాయి. రెండవది వచ్చేసి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లో మనకు 5 మార్కులు ఉంటున్నాయి. లాస్ట్కి వచ్చేసి అభ్యసన మరియు బోధన శాస్త్రంలో 10 క్వశ్చన్స్ ఉన్నాయి. సో దాదాపు మరి ఈ టాపిక్స్ మీద మనం పట్టు సాధించినట్టయితే, ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే డిఎల్ఈడి ఫస్ట్ ఇయర్ సైకాలజీ బుక్ కావచ్చు, లేదా మనము ప్రామాణికమైన గ్రంథాలు ఏవైతే మనకు అవైలబుల్ ఉంటాయో వాటిని మనం ఉపయోగించినట్టయితే డెఫినెట్గా మనము ఈ 30 మార్క్స్ని స్కోర్ చేయొచ్చు. ముఖ్యంగా మరి సీటెట్ కేంద్ర ప్రభుత్వం ఆధారంగా నడుస్తుంది కాబట్టి చాలామంది అరిహాంత్ పబ్లికేషన్స్ ARIHANT పబ్లికేషన్స్ చదివి ఈ ఎగ్జామ్స్లో చాలామంది సక్సెస్ అయ్యారు. కాబట్టి ఈ 30 మార్కులు సాధించాలంటే దీనిలో ఉన్న ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా చదివి మన నోట్స్ రాసుకొని అవగాహన చేసుకున్నట్టయితే డెఫినెట్గా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీలో మనం 30కి 30 మార్కులు సాధించవచ్చు. థ్యాంక్ యూ.